సనాతన ధర్మం ముసుగులో బ్రాహ్మణులు చేస్తున్న అరాచకాలు, అన్యాయాలు. ధర్మం పేరుతో అన్యాయం చేస్తే అది ధర్మం కాదు, దురాచారం. ఆయన పగలంతా స్వామి, రాత్రైతే గుడి అనక నా సామి. పొద్దునంతా దైవచింతన, చీకటి పడితే అమ్మాయిలతో పబ్బుల్లో తాగుడు తందాన. పగలంతా ఆశ్రమంలో భక్తులకు ప్రవచనాలిచ్చే ఈయన రాత్రైతే రాక్ స్టార్లా మారిపోతాడు. కాషాయం తీసేసి కాస్ట్లీ టీషర్ట్స్, జీన్స్ వేసి బ్రాండెడ్ కారులో 100 స్పీడ్లో పబ్కి చేరుకుని మందేసి మొగవులతో చిందేస్తాడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహా స్వాములు, బాబాలు ఎంతో మంది. అలాంటి వాళ్లలో ఈయన ఒకరైతే ఇంత ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. కాని ఈయన త్రిదండి చినజీయర స్వామి మేనల్లుడు. బ్రాహ్మణుల కుటుంబంలో పుట్టిన వారికి గౌరవం ఉంటుంది. ఇది గొప్పతనం కాదు. కేవలం జన్మ ఆధారంగా మానవునికి ఏ విలువ ఉండదు. మానవత్వమే నిజమైన విలువ. ఇవాళ రిజర్వేషన్ ఇస్తే ఎవరికి ఇవ్వాలి? నన్ను అడిగితే బ్రాహ్మణులకు రిజర్వేషన్ ఇవ్వాలంట. మన ప్రాచీన వేదాలలో కుల వ్యవస్థ లేదు, వర్ణ వ్యవస్థ ఉంది. అది పనిని బట్టి ఆధారంగా ఉంటుంది, పుట్టుపూర్వకంగా కాదు. మన కర్మల్ని బట్టి, మన గుణాల్ని బట్టి వర్ణం నిర్ణయించబడుతుంది. కానీ నేటి సామాజిక నిర్మాణంలో ఈ విలువలు తలకిందులయ్యాయి. ఒక బ్రాహ్మణుడు అంటే లోభం లేని వ్యక్తి, అహంకారం లేని వ్యక్తి, పరోపకారిగా జీవించే వ్యక్తి, ధ్యానం, త్యాగం, సత్యం వల్ల జీవించే వ్యక్తి, భగవంతుని ముఖముఖిగా దర్శించిన వ్యక్తి. కాని నేడు కొందరి బ్రాహ్మణుల మాటల్లో వేదం మా ఆస్తి, పూజలు వ్రతాలు మేమే చెయ్యాలి, ఇతరుల మంత్రాల ఉచ్చారణ చేయరాదు, పీఠాధిపతులుగా మేమే ఉండాలి, జంజం లేని వారు మంత్రాలు చదవడం తగదు. ఇలా చెప్పటం సరికాదు. ఈ వేదం ఎవరి ఆస్తి కాదు, అది ప్రపంచానికే ఆస్తి. అన్ని వర్ణాల మానవులకు ఆధ్యాత్మికతలో సమాన హక్కు ఉంది. వేదమంటే జ్ఞానం. జ్ఞానమంటే ఏ ఒక్క కులానికో వ్యక్తికో పరిమితం కాదు. మన మధ్య ఉన్న జాతి గర్వం, సంప్రదాయ జడత్వం, కుల దురహంకారం ఇవన్నీ మన సామాజిక పురోగతికి అడ్డుకడుతున్నాయి. అలా సాగే పరంపరలకే కులాలను పేరు పెట్టారు. అవి పోకూడదు, ఉండాలి. కాళ్ళకి ఎప్పుడైనా తల మీద కోపం వచ్చి, ఏమాయి తల అస్తమాను నువ్వే పైన ఉండాలా, నేను అస్తమాను కిందే నడవాలా, నేను నడవను అని అంటే తలతో ఎవడైనా నడవగలుగుతాడా? ఎందుకు చిన్నజీయర్ స్వామి రెచ్చిపోయి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు? కాషాయం బట్టలు వేసుకుంటే మిగతా అందరూ కూడా ఈ మనలాంటి వర్గాలు ఎవరైతే ఉన్నారో, పేద వర్గాలు అయితే ఎవరైతే ఉన్నారో చిన్నగా చూడాల్సిందేనా? వాళ్ళని పురుగులా చూడాల్సిందేనా? కాషాయం బట్టలు వేసుకున్న వాళ్ళందరూ ఇక పురుగులేనా? అజీయర్ మఠం పరంపరలో వీరు రాలేదు. శిష్యరికం వచ్చిన విధానం కూడా అర్జెంటుగా ఒక టైపిస్ట్ అవసరత ఉండి నేను ఇక్కడ ఉన్నాను అని చేయలేకపోతే వాళ్ళ పేరెంట్స్ అనుమతి తీసుకుని 6 గంటల ప్రయాణం చేశారు. వెళ్ళే ప్రయాణంలో పెదజీయర్ గారికి లభిస్తున్న ఆధారాభిమానాలు, ఆ పూజనీయమైన ఆ వ్యవస్థనంతా చూసిన తర్వాత తనలో స్వార్థపరమైనది బుద్ధి బయటకు వచ్చి నేను కూడా ఇది అనుభవించాలన్న కోరిక చేత వారికి మిగతా ఎప్పటి నుంచో అనుచరులుగా, శిష్యులుగా ఉన్న వాళ్ళని పక్కకు తోసి అప్పటి నుంచే క్రిమినల్ మైండ్తో దగ్గర చేరి వారి ప్రాపకం సంపాదించుకుని ఎవరైతే వాడు అనుయాయులు అనుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ ద్వారా చెప్పించుకొని వారు గతించిన తర్వాత వీరు వారి పరంపరగా ముందుకు వచ్చామని ప్రకటించుకున్నారు. కషాయ వస్త్రాలు వేసుకోవడం వల్ల ఆయనకి లేనివన్నీ సంపదనలు కానీ, ఆర్థిక వ్యవస్థలు కానీ సమకూర్తాయన్న స్వార్థం చేత వచ్చిన వారే తప్ప మన భారతీయ ప్రజాబాహుల్యానికి ఏదో సేవ చేసే ఆలోచనలో వారు లేదు. నిజమైన బ్రాహ్మణత్వం అంటే జంజము, సంస్కారము కాదు. బ్రాహ్మణః జ్ఞాన తపసా శుచీభూతో భవతి. జ్ఞానంతో, తపస్సుతో, పరిశుద్ధతతో బ్రాహ్మణుడవుతాడు.
విపరీతమైన దోపిడీ చేసి సమాజాన్ని వందల సంవత్సరాల కాలంగా హత్యకు దూరం చేసినారు. రామాయణం, భారతం రాశారు, రామాయణం రాశారు, అన్ని రాశారు. దానిలో మీరు చేర్పులు మార్పులు చేసుకున్నారు, అది మేము ప్రూఫ్ చేస్తాం, అది వేరే విషయం. అక్కడ మంత్రి పదవులు వీళ్ళదే, వాళ్ళ సైన్య అధ్యక్షులు వీళ్ళే. వాళ్ళ డామినేషనే కొనసాగుకుంటూ వచ్చింది. కొన్ని గురుకులాలు ఉంటే గురుకులాలు 400-500 సంవత్సరాల క్రితం కంటే మొదలు కూడా అందులో వాళ్ళకే పాఠాలు తప్పించి వేరే వాళ్లకు లెసన్స్ లేవు. నువ్వు కర్ణుడి కథ చూడు, లేకపోతే ఏతుందో నేడు ఏకలవ్యుని కథ చూడు, ఎన్నెన్న కథలు చూసుకో, అదే ఉన్నాయి. ఇప్పుడు మనం సరిదిద్దుకోవలసిన సమయం వచ్చింది. బ్రాహ్మణత్వం అనే ముసుగులో అహంకారం ప్రదర్శించడమే కాదు, ఇతరులను తక్కువగా చూడటం సమాజానికి హాని చేస్తుంది. మనమంతా ఒకే భగవంతుని సంతానం. ధర్మం అంటే అన్యాయాన్ని ఎదిరించడం. ఇప్పుడు సమాజంలో ధర్మాన్ని రక్షించడానికి బ్రాహ్మణులు తన తప్పులను ఒప్పుకోవాలి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కులాన్ని కాదు, విలువల్ని గౌరవించండి. ధన్యవాదాలు. బ్రాహ్మణ జాతి కాదు, సత్య నీతి మానవత్వాన్ని నిర్ధారిస్తుంది. ఇదే నిజ హిందూ ధర్మం, సనాతన ధర్మం.